నాకు ఈ వీడియో చూస్తుంటే ఏం గుర్తొస్తుందో తెలుసా? విక్రమార్కుడు సినిమాలో రవితేజ రౌడీలని రైల్వే స్టేషన్ దగ్గర కొడతాడు చూడు. ఒకరిని కొడుతుంటే మిగిలిన ఇద్దరు భయపడతారు. ఆ సీన్ గుర్తొస్తుంది. సార్, పోలీస్ సార్, మీరు చేసేది చాలా మంచి పనే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే గంజాయి తీసుకొని కానిస్టేబుల్పై దాడి చేసినందుకు వాళ్ళని ఇలా కొట్టడంలో తప్పే ఏమీ లేదు. కానీ అదే చేత్తో ఆడపిల్లలపై అత్యాచారాలు చేసే వాళ్ళని, ఇంకోటి ఏంటంటే ఆడపిల్లని వేధించే వాళ్ళని, ప్రేమ పేరుతో హింసించే వాళ్ళని కూడా ఇలాగే మీరు నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి కొట్టాలని నేను ప్రభుత్వాన్ని, పోలీసు వారిని కోరుకుంటున్నాను సార్. ఎందుకంటే ఆడపిల్లలపై అత్యాచారాలు చేసి హాయిగా జైల్లో కూర్చొని 3 పూటల తిండి పెడుతున్నారు వాళ్ళకి. అది తప్పు కదా సార్. ఇలాగే వాళ్ళని కూడా కొట్టాలి అని నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను. ఎనీవే సార్, మీరు చేసింది చాలా మంచి పని. ఇలా చేయడం వల్ల ఇంకొంతమంది రౌడీ షీటర్లకి, వాళ్ళే రౌడీ షీటర్లు కూడా అంట, ఇంకొంతమంది రౌడీ షీటర్లకి, ఇలా తప్పులు చేసే వాళ్ళకి భయం కలుగుతుంది. మీరు చాలా మంచి పని చేశారు. నా నుండి హ్యాట్స్ ఆఫ్ సార్ మీకు.